తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. బీఆర్ఎస్ పాపాల పుట్టలో ఈ కేసు కీలకంగా కనబడుతుంది. ఈ ఇష్యూలో తవ్వే కొద్దీ బడా పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. విచారణలో ఇప్పటికే కీలక వివరాలు ప్రణీత్ రావు బయటపెట్టాడు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్లు స్పష్టం చేశాడు. ఈ కేసులోనే ఏఎస్పీ భుజంగరావు సైతం అరెస్ట్ అయ్యి పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం అందుతోంది. ఎవరికైనా సరే చేసిన పాపం ఎప్పటికైనా పండకపోదు అనే రీతిలో పోలీసులు సైతం ఒకరి తర్వాత మరొకరు కటకటాల పాలవుతుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. భుజంగరావు భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే, కానీ నాణానికి మరోవైపు మాత్రం ఈయన పేరు వింటేనే గుర్తొచ్చేది భూదందాలు, సెటిల్మెంట్లు. తన సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతల అండదండలతో భూ కబ్జాలకు, హవాలా, సెటిల్మెంట్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. తన వర్గానికి ఏ ఇబ్బందొచ్చినా అండగా ఉంటూ సెటిల్మెంట్ చేసేవారని గట్టిగా టాక్ నడుస్తోంది. ఎస్ఐ నుంచి ఏఎస్పీ దాకా ఎదిగిన భుజంగరావు ఇప్పుడు అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టై ఊచలు లెక్కబెడుతున్నారు. భుజంగరావు బాగోతాలు చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. మిర్యాలగూడలో సినిమా టికెట్లు అమ్మడంతో సంపాదన మొదలుపెట్టిన భుజంగరావు ఎస్ఐగా జాయిన్ అయినప్పటి నుంచే దందాలు మొదలుపెట్టారన్న ఆరోపణలున్నాయి. ఆ తర్వాత నాచారం పిఎస్లో విధులు నిర్వర్తిస్తూ భూ కబ్జాలకు బీజం వేశాడని అంటున్నారు. రామకృష్ణ అనే వ్యక్తి ద్వారా 2000 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేసి కోట్లకు పడగెత్తాడు. ఆ తరువాత వనస్థలిపురం నుంచి మాదాపూర్ పోలీస్ స్టేషన్కు సిఐగా ప్రమోషన్ పొందాడు. ఆ ఏరియాలో 2 రిటైర్డ్ సర్వేయర్లను నియమించుకుని తన భూదందాలకు మరింత పదును పెట్టి విచ్చల విడిగా సెటిల్మెంట్లు చేశారనే టాకుంది. ముగ్గురు భార్యల ముద్దుల భర్త అయిన భుజంగరావు ఆ తరువాత సీఐ స్థాయి నుంచి భువనగిరి డీఎస్పీగా ఎదిగి నయీం కేసు విషయంలో విచారణ అధికారిగా ఉన్నారు. ఆ సమయంలోనే టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణన్ అండదండలతో పలువురు ఎస్ఐలను, సీఐలను ఏజెంట్లుగా పెట్టుకున్నారని చెబుతున్నారు. నయీం అక్రమ ఆస్తులను కొన్ని తారుమారు చేసి 100 కోట్ల రూపాయలు వెనకేసుకుని దాదాపుగా 10 ఇళ్లు కొన్నారంటున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ చేసి కేసులో అడ్డంగా బుక్కైన ఈయన విచారణ ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రణీత్ రావు, తిరుపతన్నలతో పాటు భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. విచారణలో ఇప్పటికే వీరు ముగ్గురు 2 బీఆర్ఎస్ ముఖ్య నాయకుల పేర్లు వెల్లడించారు. ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ముగ్గురు నిందితులు ఒప్పుకున్నారు. ఎన్నికల సమయంలో 100 మంది రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. రాజకీయ నేతలు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల రోజు ప్రభాకర్ రావు చెప్పిన 17 కంప్యూటర్లలోని డేటా మొత్తాన్ని ధ్వంసం చేశామని చెప్పారు. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను కూడా ట్యాప్ చేసినట్లు భుజంగరావు చెప్పారు. ఆ సమాచారాన్ని ప్రణీత్ రావుకిస్తే ఆయన బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశారని ఒప్పుకున్నారు. తిరుపతన్న, భుజంగరావులను 10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు పంజాగుట్ట పోలీసులు. మొత్తానికి ఎవరైనా కర్మఫలం అనుభవించాల్సిందే అని ఈ వ్యవహారంతో నిజమవుతోంది. ఇన్నాళ్లు పలు సెటిల్మెంట్లు, భూదందాల్లో భారీగా వెనకేసుకున్నా కానీ చివరికి ఫోన్ ట్యాపింగ్ కేసులు అడ్డంగా బుక్కై కటకటాల్లోకి పోక తప్పలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.